తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి అధికారుల తీరుపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పూర్తి నివేదికను సీఎం చంద్రబాబుకు ఉన్నతాధికారులు అందించారు. పవిత్ర వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకోవాల్సిన వారు టోకన్లు తీసుకునేలోపే తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన అందరినీ తీవ్రంగా కలిచివేసింది. అసలు ఈ దుర్ఘటనకు సంబంధించి తప్పు ఎవరిదనే దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. టోకెన్లు తమ వరకు రావేమో అని కొందరు భక్తులు, అత్యుత్సాహం ఓ కారణమంటూ కొందరు వాదిస్తున్నారు. అయితే అధిక సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా తగిన రీతిలో అధికారులు, పోలీసులు ఏర్పాట్లు చేయలేదని కొందరు విమర్శిస్తున్నారు. పోలీసుల అత్యుత్సాహం కూడా దీనికి కారణమని భావిస్తున్నారు. ఓ సెంటర్ వద్ద భక్తురాలు అస్వస్థతకు గురి కావడంతో డీఎస్పీ గేట్లు తెరవడంతోనే తోపులాట జరిగిందని ఇప్పటికే టీటీడీ చైర్మన్ పీఆర్ నాయుడు ప్రకటించారు. మరోవైపు ఈ ఘటనపై సీఎం చంద్రబాబుకు అధికారులు నివేదిక అందజేశారు. ఈ ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులను టీటీడీ చైర్మన్ సహా ఈవో, జేఈఓ, ఇతర అధికారులు పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. 48 మంది గాయపడగా 40 మందిని డిశ్చార్జ్ చేసినట్టు తెలుస్తోంది. మిగిలిన 8 మంది చికిత్స పొందుతున్నారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. తిరుపతిలోని 8 కేంద్రాల వద్ద స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీకి అధికారులు ఏర్పాట్లు చేయగా ఈ నెల 10, 11, 12 తేదీలకు సంబంధించి మొత్తం 1,20,000 టోకన్లు జారీ చేయనున్నట్టు ప్రకటించారు. గురువారం ఉదయం 5 గంటలకు టోకెన్లు జారీ చేస్తామని తెలపగా బుధవారం ఉదయం నుంచే రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో క్యూ లైన్లలో వేచి ఉన్నారు. బైరాగి పట్టెడలోని రామానాయుడు పాఠశాల వద్ద తాకిడి తక్కువగా ఉంటుందని భావించిన భక్తులు బుధవారం ఉదయం 10ంటికే అక్కడికి చేరుకున్నారు. రాత్రికి పరిసర ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి. దీంతో పోలీసులు పక్కనే ఉన్న పద్మావతి పార్కులోకి భక్తులను వదిలి రాత్రి 8:20 క్యూ లైన్లోకి అనుమతించారు. ఈ క్రమంలో తోపులాట జరగ్గా కొంతసేపు భక్తులను నిలిపివేసి సహాయ చర్యలు చేపట్టారు. దీంతో ప్రాణ నష్టం తగ్గింది. గాయపడ్డ భక్తులను అంబులెన్స్లో పోలీసులు రుయా, స్మిమ్స్ ఆసుపత్రులకు తరలించారు. ఈ కేంద్రం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. భక్తులను పార్కులో ఉంచి ఒకేసారి అనుమతించడంతో ప్రాణ నష్టం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీటీడీ అధికారులు ఈ ఏర్పాట్లలో విఫలమయ్యారని భక్తులు ఆరోపిస్తున్నారు. అసలు ఆ టైంలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఉదయం 10 గంటలకు బైరాగి పట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల వద్ద భక్తుల తాకిడి పెరగటంతో శ్రీ పద్మావతి పార్కులోకి అనుమతి ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు భక్తులతో నిండిన పార్క్ అదుపు చేసేందుకు పోలీసులు అక్కడికి భారీగా చేరుకున్నారు. ఇక సాయంత్రం 7 గంటలకు పార్కు పూర్తిగా నిండిపోవడంతో ఎవరూ ఎటూ కదల్లేని పరిస్థితి నెలకొంది. రాత్రి 8:20 పార్కు నుంచి టికెట్లు జారీ కౌంటర్లలోకి అనుమతించడంతో భక్తుల మధ్య తోపులాట జరిగింది. ఒక్కసారిగా తోసుకుని రావడంతో ప్రాణ నష్టం జరిగింది. రాత్రి 8:40 సంఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్సులు తిరుపతి స్విమ్స్, రుయా ఆసుపత్రులు క్షతగాత్రులను తరలించారు. ఎస్పీ సుబ్బరాయుడు సిబ్బందితో అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.